హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ అలమానాబాద్ ఏ సెంటర్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి నాన్ టీచింగ్ పొజిషన్స్కి మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది తీస్తున్నారు. ఇది వచ్చేసి మనకి యూనివర్సిటీ ఆఫ్ అలమానాబాద్ ది అఫీషియల్ వెబ్సైట్. మీరు పైన స్క్రోల్ అవుతుంది చూడండి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఫర్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అని చెప్పేసి ఉంది కదండి. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకి వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. మనకి గ్రూప్ సి దండి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 10th అర్హతతో అప్లై చేసుకునేలాగా మనకు ఉన్నవి ఏంటంటే గ్రూప్ సి వేకెన్సీస్ అండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏంటంటే ఏ డౌట్ ఉండకుండా అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాం కదండి. మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదండి. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ గ్రూప్ సి అండి. ఇదైతే మనకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ వచ్చేసి 29th February 2024 అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే మనం ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 1st March 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనం చూసుకున్నట్టయితే 1st April 2024 లోపు అయితే మనకి ఎండ్ అవుతుంది. ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి చాలా పోస్టులకి, వివిధమైన పోస్టులకు వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. కొన్నిటికి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఎక్స్పీరియన్స్ లేనివి ఏంటంటే నేను మార్క్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 12th one చూడండి, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండి. దీనికి లెవెల్ 2 ఇస్తున్నారు. పే స్కేల్ లెవెల్ అంటే మనకి 35,000 వస్తుందండి బై హ్యాండ్ గ్రాస్ శాలరీ పర్ మంత్. దీనికి వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి 49 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 18th one అండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు, అంటే MTS అండి. దీనికి పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారు. అంటే గ్రాస్ శాలరీ వచ్చేసి బై హ్యాండ్ 20,000 to 23,000 వరకు వస్తుందండి పర్ మంత్. దీనికి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 141 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 25th one అండి, మెకానిక్ అండి. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. 10th అర్హతతో అప్లై చేసుకోవచ్చు. దీనికి పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే 2 ఇస్తున్నారండి. అంటే 35,000 వరకు గ్రాస్ శాలరీ అనేది మనకు వస్తుంది పర్ మంత్. దీనికి వచ్చేసి మనకి 17 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇందులో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 13 years అండి. అంటే 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అండి. అంటే SC ST వాళ్ళకి వచ్చేసి 5 years, OBC వాళ్ళకి 3 years, PWBD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్స్ కావాలని ఉంటే వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, మెట్రికులేషన్ అని ఇచ్చారు. అంటే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. చాలా మందికి డౌట్ ఏమొస్తుంది అంటే పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అని చెప్పేసి ఇచ్చారు. 1 year అండ్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ ఫర్ 1 more year అని చెప్పి ఇచ్చారన్నమాట. అంటే వీళ్ళకి అంటే ఇది కాంట్రాక్ట్ బేస్డ్ ఏమో 1 year ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. కాదండి, పీరియడ్ ఆఫ్ ప్రొవిజన్ అంటే ఏంటంటే ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా, ఏ గవర్నమెంట్ జాబ్స్ అయినా మీరు ప్రైవేట్ సెక్టర్స్లో కూడా చూసుకోవచ్చండి. ఏంటంటే మనకి ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ తర్వాత ప్రొవిజన్ ఉంటుంది, ప్రొవిజన్ తర్వాత పర్మనెంట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే ఇలాగా పీరియడ్ ఆఫ్ ప్రొవిజన్లో మనకి 1 year ఉంటుంది. ప్రొవిజన్ తర్వాత వాళ్ళు ఒక చిన్న స్కిల్ టెస్ట్ లాంటిది పెడతారండి. అందులో మీరు పాస్ అయినట్టయితే పర్మనెంట్ చేస్తారు, లేదంటే మిమ్మల్ని ఎక్స్టెండ్ చేస్తారండి. అంటే మీ ట్రైనింగ్ అనేది ఎక్స్టెండ్ చేసి మళ్ళీ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఉద్దేశంతో అయితే ఇక్కడ ఇచ్చారు. మీకు కాంట్రాక్ట్ బేస్డ్ అని చెప్పేసి మీరు ఆ విధంగా ఏం థింక్ చేయొద్దు. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ అండి. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి మనకి మెకానిక్ అండి. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 years నుంచి 35 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అంటే సేమ్ అండి. SC ST OBC వాళ్ళకి, PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th పాస్ అండి. ఓకేనా, 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ అని చెప్పేసి మనకి ITI డిప్లొమా పాస్ అని చెప్పి ఇచ్చారన్నమాట. అవసరం లేదండి, ఇది మనకి 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండి. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 30 years అంటే 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అండి. ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే దీనికి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. BSc, BTech, BE ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా మనకి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలండి. 30 words per minute ఇంగ్లీష్ అని టైప్ చేయాలి. లేదు అనుకుంటే 25 words per minute హిందీ టైపింగ్ అయినా మనకు వచ్చి ఉండాలి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. డిగ్రీ పాస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకి గ్రూప్ C పోస్టులకు వచ్చేసి MTSకి 100 questions అయితే ఉంటాయండి. అది కూడా ఇంటర్మీడియట్ లెవెల్ మీద అడుగుతారు అంటే మీడియం లెవెల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 30 questions అనేవి మనకి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఏమీ ఉండదని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ పైన ఏమి ఇచ్చారంటే అండి మనకి వర్క్ ఏముంటుంది MTSకి అంటే మనకి ఈ పేపర్స్ మెయింటైన్ చేయడం, ఫైల్స్, నెక్స్ట్ ఎవరికైనా జిరాక్స్ కావాలంటే జిరాక్స్ తీయడం. MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. ఇది అదేని కాదు. ఎర్లీగా వచ్చేసి మనం ఏంటంటే అన్ని క్లీన్గా ఉంచడం. నెక్స్ట్ లేట్ అవర్స్లో మనం వెళ్ళాలండి. అంటే అందరూ ఆఫీసు సిబ్బంది అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం డోర్స్ అవన్నీ క్లోజ్ చేసి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా ఐసోలేషన్ చేసి మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఎలా అప్లై చేయాలో ఏంటో చూద్దామండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు నోటిఫికేషన్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ అప్లై చేయడానికి 2 లింకులు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ లైబ్రరీయన్కి అని, అది కాదు మనకి ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు అప్లై ఫర్ నాన్ టీచింగ్ పొజిషన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే యూజర్ నేమ్ అంటే మీ ఈమెయిల్ ID పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే కిందకి మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి సైన్ అప్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుంది. మీ ఈమెయిల్ ID సేమ్ మెయిల్ ID ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసినట్టే అయితే మీ ఈమెయిల్ IDకి ఒక మెయిల్ అనేది వస్తుందండి. దాన్ని మీరు వెరిఫై చేసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. తర్వాత ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీకు ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్లో కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకోసం నేను ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఎవరికైనా కామెంట్కి రిప్లై రాకపోతే రీసెంట్ పోస్ట్ చేసిన వీడియో ఉంటుంది కదండి, దానికి కామెంట్ చేయండి. నాకు ఏంటంటే విజిబిలిటీ అంటే కొంచెం ముందుగా మీది చూడడానికి అవుతుంది అన్నమాట. ఓకేనా, నేను పాత వీడియోకి వెళ్ళి కామెంట్స్ చూడాల్సిన అవసరం ఉండదు. మీ కామెంట్ అనేది నాకు ఫస్ట్లోనే విజిబిలిటీ అవుతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.